ఈ వీడియో వీక్షిస్తున్న ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు రాజశేఖర్. ఈరోజు దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో అసలు వాళ్ళు ఏం సంక్షేమం చేశారు, ఏమి అభివృద్ధి చేశారని ఈ సంవత్సర కాలంలో వెనక్కి తిరిగి చూసుకుంటే గత ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని కానీ, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కానీ, వాటిని పేర్లు మార్చడం, వాటిని తీసేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చి చేసిందేమీ లేదు. అందులో ఏదన్నా గొప్పగా చేసిందంటే చేసిన దాన్ని చెప్పుకోవాలి సుమా. వృద్ధులకు, వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప వాళ్ళు చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన పుణ్యాన పోలేదు కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే విచ్చలవిడిగా రెడ్ బుక్ పాలన అనేది నడుపుతూ, నేను గత ప్రభుత్వంలో లోకేష్ గారు యువగలం ప్రారంభించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే యువగలం ముందు నారా లోకేష్ గారి వైఖరి వేరు. యువగలంలో ఆయన ఇంత ముందు దానికంటే కొద్దిగా చురుగ్గా సమస్యల మీద అవగాహన తెచ్చుకొని మరి తెలుగుపై పట్టు సాధించి అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం తెచ్చుకొని యువగలం ప్రారంభించారు. నేను యువగలం ప్రారంభించినప్పుడు ఓకే, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజల్లోకి వెళ్తున్నాడు నారా లోకేష్ గారని అనుకున్నాను. ఓకే, ప్రజల తీర్పో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మరియు కొన్ని సోకాల్ ఛానళ్ళ దుష్ప్రచారము, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమాల్ని 90% పూర్తి చేసినప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం చేసినప్పటికీ అవి ఎందుకో జనాల్లోకి వెళ్ళలేదు. అందుకు నాకు తెలిసి మీడియా అనేది ఎక్కువగా పనిచేసింది. ఎందుకంటే దుష్ప్రచారం చేస్తూ జగన్ మీద లేనిపోని అపోహలను ప్రజల్లో నిత్యం నడుపడంలో కొన్ని ఛానళ్ళు అయితే సక్సెస్ అయ్యాయనే చెప్పాల. సరే, ఎట్టకేలకి కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. సరే, సాధించిన తరువాత ఏదో గొప్పగా జనాలకి చేస్తారని ప్రజలు అపోహల పడ్డారు. వాళ్ళు జనం యొక్క అపోహలకు తగినట్టే కూటమి పాలన ప్రజా వ్యతిరేకతను గత సంవత్సరం కాలంలోనే ప్రజా వ్యతిరేకతకు లోనవుతుంది. గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ తీవ్ర వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. అది నాకు తెలిసి కూటమి ప్రభుత్వం కూడా ఈ పాటికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇందుకు మొదటి కారణం రెడ్ బుక్ పాలన. రెడ్ బుక్ పాలన నేను ఇందాక ముందు చెప్పినట్టు లోకేష్ గారు ఏదో ప్రజల సమస్యల గురించి యోగాలను చేశారనుకుంటే కాదు, అందరూ తప్పుగా అనుకున్నట్లే. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కక్ష సాధింపుగా రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాయడం అనేది ఇది సభ్య సమాజానికే సిగ్గుచేటని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని అవగాహన తెచ్చుకొని వాటిపై ఆ సమస్యలపై ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలను తీర్చే విధంగా తీర్చేవాడే నాయకుడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసినప్పుడు రైతులు కానీ, విద్యార్థులు కానీ మరియు విలేజ్ స్థాయి ఈ చిన్న చితక కుల మతాలకు సంబంధించి అన్ని సమస్యలపై ఫీల్డ్ లెవెల్లో ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకొని కొన్ని విప్లవాత్మకమైన పథకాలను కానీ మరియు ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, వ్యవసాయం మీద కానీ అనేకమైన విప్లవాత్మకమైన పథకాలను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాడు. అది నాయకుడి లక్షణం. లోకేష్ గారి సంగతికి వస్తే
లోకేష్ గారు పాదయాత్రలో ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారేమనుకున్నాను కానీ నాకు తెలిసి ఆయన ఈ రెడ్ బుక్ పాలన కంటే కూడా ప్రజల సమస్యల మీద ఆ బుక్లో ఏదో రాసుకో ఉంటే ఈ పాటికి నాయకుడు గొప్ప నాయకుడు అయ్యేవాడని నా ఆలోచన. ఆయన అలా కాకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతూ రెడ్ బుక్ పాలన మరియు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఆయన చర్యలు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఇవి ఎంతవరకు సాగుతాయి అనేది అర్థం కాలేదు. ఈ రెడ్ బుక్ పాలన విచ్చలవిడిగా రాష్ట్రమంతా వ్యాపించి కక్షపూరితమైన మరియు గత ప్రభుత్వంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద కక్షపూరితమైన చర్యలు మరియు చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా హింసించడం అనేది చాలా సిగ్గుచేటు. అదే గన లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రజల సమస్యల మీద బుక్లో రాసుకో ఉంటే ఈ పాటికి సంవత్సర కాలంలోనే విద్యా వ్యవస్థ మీద కానీ, వైద్యం మీద కానీ, రాష్ట్రం మీద కానీ ఒక విప్లవాత్మకమైన ఒక పథకాన్ని లేకపోతే ఒక అభివృద్ధి సంక్షేమాలను, ఒక కొత్త స్కీములను తీసుకొని వచ్చే ఉండేవారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? జగనన్న గోరుముద్ద, లేకపోతే జగనన్న అమ్మఒడో, లేకపోతే జగనన్న ఏదో ఇచ్చాడోనో ఓకే, దాని మీద బ్యాగుల మీద కానీ నాడు నేడులో కొన్ని ఇచ్చిన పరికరాల మీద ఆయన బొమ్మలు ఉన్నాయని దుష్ప్రచారం చేసిన మీరు, చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలంలో ఎన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన ఆలోచన ఎందుకు రాలేదు? ఏదో నామమాత్రం ఒక 2-3 సైకిళ్ళు మీ పబ్లిసిటీకి విద్యార్థులకు ఇచ్చిన మీరు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలంగా ఆయన విద్యార్థుల పని కష్టాలు తెలుసుకుని భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు నాడు నేడు కింద గొప్ప అభివృద్ధి సాధించాడు. అది దేశం మొత్తం చూశారు. అలాంటి అభివృద్ధిని కూడా మీరు దుష్ప్రచారం చేస్తూ ఆయన ఇచ్చిన పరికరాలకు పేర్లు మార్చడం తప్ప మీరు గొప్పగా విద్యా వ్యవస్థలో చేసిన మార్పులు ఏమీ లేవు. తర్వాత వాలంటరీ వ్యవస్థ, ఇంటి వద్దకే పాలన అనే విధంగా ప్రతి సంక్షేమం కానీ, ప్రతి సర్టిఫికెట్ కానీ, ఒక పేదవాడికి అవసరమైన సేవలన్నిటినీ కూడా ఇంటికి చేర్చే వాలంటరీ వ్యవస్థను మీరు ఈరోజు తుంగలో తొక్కారు. దాని ద్వారా ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళ పనులు మానుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ లంచాలు ఇచ్చుకుంటూ అవినీతిమయంగా మారిన వ్యవస్థలో తల్లడిల్లుతున్నారు ప్రజలు. అదే వాలంటరీ వ్యవస్థ గురించి మీరు ఎలక్షన్ ముందు మాట్లాడుతూ 5,000 ఉన్న జీతభత్యాన్ని 10,000గా పెంచుతూ మీకు అన్యాయం చేయని అని హామీ ఇచ్చిన మీరు ఈ విధంగా గెలిచిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బతీయడం, ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఇంటికి ప్రతి పథకాన్ని, ప్రతి సంక్షేమాన్ని అందజేసిన వాలంటరీ వ్యవస్థని తుంగలో తొక్కారు. ఈరోజు మీరు సంవత్సర కాలంలో గొప్పగా చెప్పుకునే తగిన పథకాలు ఏం చేశారు? ఈరోజు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నాడు నేడు బెంచుల్లోనే మీరు కూర్చున్నారు, విద్యార్థులు చదువుకుంటున్నారు. మరియు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పుణ్యాన వచ్చిన అంబులెన్సుల్లోనే తిరుగుతూ ఉన్నాయి. మరియు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరియు తెచ్చిన కంపెనీలనే మీరు పునఃప్రారంభం చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ పునఃప్రారంభం కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. ఉండే ఖజానాకి గండు కొట్టడం తప్ప ఈ పునఃప్రారంభ వల్ల ఉపయోగాలేమో నాకు అర్థం కావట్లేదు. అమరావతి పునఃప్రారంభం అంటారు. ఈరోజు చూస్తూ ఉంటే రేషన్ డీలర్లు కొత్త షాపులు పునఃప్రారంభం అంట. ఆల్రెడీ ఆ డీలర్ షాపులు ఉన్నవే కదా, మళ్ళీ దాన్ని మీరు పునఃప్రారంభం ఏం చేస్తారు? ప్రజా సమస్యలు బొచ్చాబోళ్ళు ఉన్నాయి, ప్రజలకు సమస్యలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా సుదీర్ఘంగా మీరు మీరు అమరావతిని డెవలప్ చేస్తే, రాజధానిగా డెవలప్ అయితే మాకు ఎటువంటి సమస్య లేదు, మేము ఆంధ్రులమే,
మాకు రాజధాని కావాలా, మేము అభివృద్ధి చెందాలా. కానీ సంపదనంతా, పేదల కాడ దోచేసిన సంపదనంతా ఒక ప్రదేశంలో పెట్టడం వల్ల మిగతా ప్రదేశంలో ఉన్న వారికి కూడా చాలా నష్టం వాటిల్లుతుంది. ప్రజల విద్యను వదిలేసి, సంక్షేమాన్ని వదిలేసి, వాళ్ళ బతుకు తెరువుని, వాళ్ళ జీవనాన్ని నాశనం చేసి మీరు బంగ్లాలు, బిల్డింగులు, గ్రాఫిక్స్లు చేస్తానంటే ఆఖరికి అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ఇప్పుడు మీకేదైతే ప్రజలు తీర్పు ఇచ్చారో అది శాశ్వతమైన తీర్పు కాదు. అది ఒక 5 సంవత్సరాల తీర్పు మాత్రమే. ప్రజలు మోసపోయారా లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగిందా అనేది పక్కన పెడితే నా 5 సంవత్సరాలు మీకు అవకాశం దొరికింది. ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో నిలుస్తారో, లేదా ఇదే విధంగా అమరావతిలో గ్రాఫిక్స్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేసుకుంటారో, మరి ఉన్న స్కీముల్ని, ప్రజలకు ఉన్న సేవల్ని ఎత్తేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడతారో అది మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. మీ రెడ్ బుక్ పాలన చూసి భయపడేంత ఏమీ లేదు. ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, తప్పు చేసి ప్రజలకు అన్యాయం చేసిన ఏ నాయకుడికైనా శిక్ష పడితే ప్రజలు స్వాగతిస్తారు, అందరూ స్వాగతిస్తారు. మీరు ఈ దుష్ప్రచారాలు చేయడం మానేసి వైఎస్ఆర్సీపీలో ఎవరైనా నిజంగానే స్కాములు చేసుంటే, ప్రజా ధనాన్ని లూటీ చేసుంటే, ప్రజలకు అన్యాయం చేసుంటే మీరు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీకు ఏం అడ్డొస్తున్నాయి? లేదా మీరు తీసుకోలేకపోతున్నారంటే అక్కడ ఏం జరగలేదని అనుకోవాలి. లేదా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో, అది ఒక లడ్డు విషయం అవ్వచ్చు, లేదా ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ అవ్వచ్చు, లేదా మద్యం కుంభకోణం అవ్వచ్చు, లేదా రేషన్ బియ్యంలో దోచేశారనే మీరు చెప్పే ఆరోపణలు ఏ ఒక్కటైనా నిర్ధారించారా, నిరూపించారా? లేదు. పచ్చ మీడియాను ఒకటి పెట్టుకొని ప్రజలకు నిత్యం అసత్యాలను చేరవేస్తూ ప్రజలను తప్పుదోవ పెట్టడం మాత్రమే ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతా ఉంది. అదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. ఆయన ఎలక్షన్ల ముందు ఆ ఓ అని గందరగోళం చేశాడు. ఓకే, సమస్యలపై పోరాడడం మంచిదే, ప్రశ్నించడానికే మీరు పార్టీ పెట్టారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఒక్కరి గారిని ప్రశ్నిస్తే అది ప్రశ్నించే పార్టీ అవదు. సమస్యపై, అన్యాయంపై, అది జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, మోడీ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, అన్యాయం ఎక్కడ జరిగితే, పేదలకు ఎక్కడ ఇబ్బంది జరిగితే, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల మీద మీరు గలం విప్పితే అప్పుడు నిజమైన ప్రజానాయకుడు అవుతారు. మీరు అంతా గందరగోళం చేసిన మీరు ఈరోజు మీ వైఖరి ఎట్లుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే నంది అంటే నంది, పంది అంటే పంది, అలా ఉంది మీ వైఖరి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారిపై, వైఎస్ఆర్సీపీపై అసత్య ప్రసారాలు చేయడం మానుకొని ప్రజా సమస్యలపై, ప్రజా విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారిస్తే ప్రజలకు మంచిది. ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారు. అది ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఆఖరికి మోడీ గారు కూడా అవ్వచ్చు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఏ నాయకుడినైనా గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. అందరికి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారు మరియు రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పోయినా ఎందుకు అంత ఆదరణ లభిస్తుంది? ఆయన ఏదో ప్రజలకు చేయబట్టే కదా 40% ఓట్ షేర్ వచ్చింది ఆయనకి. ఎక్కడ పోయినా జనాదరణ ఎక్కువ ఉంది. ఎందుకుంది ఆయనకి? ఎందుకు ఇంతలా ఆదరిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? లేదు, ఆయన ఏదో గొప్పగా చేయబట్టి
వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టే వాళ్ళు ఈరోజు అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు. మీరేం చేశారు? ఆ జరిగిన సంక్షేమాన్ని, ఆ మంచిని చెడగొట్టేదానికి కూటమిగా జట్టు కట్టి ఈరోజు మీరు ఓడించింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, మీరు ఓడించింది ప్రజల్ని. ఈరోజు మీరు సంక్షేమం సూపర్ 6 అని చెప్పి దాన్ని నానుస్తూ సంవత్సర కాలంలో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 సిలిండర్ ఇచ్చారు. అది కూడా ఎలా ఉందంటే మీ వైఖరి వైఎస్ఆర్సీపీ అని పేరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడని ఒక అపోహ మీకున్నా సరే వాళ్ళకి ఏ పథకం రానియకుండా చేస్తున్నారు. ఈ ధోరణి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు, గత మీ టీడీపీ కాలంలో కూడా లేదు. ఎందుకు ఈ కొత్త నడవెక్కడాక మరియు ఈ కొత్త వ్యవస్థను తెచ్చింది ఎవరు? ఇది లోకేష్ గారి ఆలోచన లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది అర్థం కావట్లేదు. ఈ వైఫల్యాన్ని ఇప్పుడైనా మీరు ఒప్పుకొని ప్రజల దగ్గరకు వెళ్ళి మీపై పెరిగిన వ్యతిరేకతను మానే విధంగా వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్నారు. మీరు మనుషులకి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని, విద్యని, వైద్యాన్ని దూరం చేసి మీరు అమరావతిలో బిల్డింగులు, గ్రాఫిక్స్లు చేస్తే ఎవరికి ఉపయోగం? ఒక అమరావతి, ఒక రాజధాని అనేది ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అయిపోయే విషయమా? సుదీర్ఘంగా 30-40 సంవత్సరాలు లేనిది ఒక రాజధాని, ఒక గొప్ప రాజధాని ఏర్పడదు. హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల తర్వాత అపారమైన సిటీ అయ్యింది? బెంగళూరు ఎన్ని సంవత్సరాల తర్వాత అపారమైన సిటీ అయ్యింది? మీరు ఉన్న బడ్జెట్ని అంతా ఉన్నదంతా ఎత్తి అమరావతిలో పెడతానంటే మిగతా విషయాలు ఎలా పోవాలి? ఇప్పటికైనా ఆలోచించండి. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మీరు మంచి చేస్తానంటే ఎవరైనా స్వాగతిస్తారు. చెడగొట్టేదానికి అందరూ రాజకీయాల్లోకి వచ్చింది కొందరు మేబీ ఉండొచ్చు, కానీ అంతిమంగా ప్రజలకు పనిచేయాల్సిందే ఏ నాయకుడన్నా. మీ రెడ్ బుక్ పాలనకో లేకుంటో ఇంకో వ్యవస్థకో భయపడే రోజులు కాదు ఇది. ఒక ఏబిఎన్నో, ఒక మహాన్యూసో, ఒక టీవీ5 చెప్తే ఇనే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. వాళ్ళు అంచనా వేయగలుగుతారు ఏది మంచో ఏది చెడో. ఓకే, మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేశారు, దాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అంతేగాని అసలు ఈ రాష్ట్రంలో ఏదీ సమస్య లేనట్టు ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులని, కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇబ్బంది పెట్టడమే పనిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయి.